కిల్లర్ ఎందుకని సొంత తల్లిదండ్రులను అలాగే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత సిటీలో జరిగిన అమ్మాయిల వరుస హత్యలను పోలీసులు ఆపారా లేదా? చివర్లో మాత్రం అదిరిపోయే ట్విస్టులు ఉంటాయి. హాయ్ గైస్, ఈ వీడియోలో స్టీఫెన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చూశాక మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మూవీ స్టార్టింగ్లో కొంతమంది అమ్మాయిలు ఆడిషన్ ఇస్తూ ఉంటారు. స్టీఫెన్ వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి తను చెప్పినట్టుగా యాక్ట్ చేసి చూపించమని ఆ అమ్మాయిలతో చెప్తాడు. అయితే వీడియో రికార్డింగ్ మధ్యలో వాళ్ళను కత్తితో పొడిచి కిరాతకంగా చంపేస్తాడు. అలా ఆ 9 మంది అమ్మాయిలను హత్య చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మేరీని చూస్తాం. మేరీ కూడా ఆడిషన్కి వస్తుంది. తనకు స్టీఫెన్ అందరు అమ్మాయిలకు చెప్పినట్టే స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్క్రిప్ట్లో ఏముంటుందంటే, మెంటల్గా డిస్టర్బ్ అయిన అబ్బాయి తనను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, ఆ అబ్బాయి తను అమ్మానాన్నలను చంపిన విషయం ప్రేమించిన అమ్మాయికి చెప్తాడు. కానీ ఆ అమ్మాయి తను చేసిన నేరం గురించి పోలీసులకు చెప్తుంది. అయితే మేరీ మాత్రం స్క్రిప్ట్లో అమ్మాయి చేసింది కరెక్ట్ కాదు, చిన్నప్పటి నుంచి ప్రేమించిన అబ్బాయి తనను పోలీసులకు పట్టించకూడదని, నేనైతే అలా చేయనని చెప్తుంది. దాంతో స్టీఫెన్ ఏడ్చేస్తాడు. మేరీని జాగ్రత్తగా ఇంట్లో వదిలేస్తాడు. తనతో విషయం చెప్తాడు. నీకంటే ముందు నేను 9 మంది అమ్మాయి చంపేశానని, కానీ నిన్ను చంపాలనిపించలేదు. రేపు నేను లొంగిపోతాను. అలా పోలీసులకు లొంగిపోకపోతే నువ్వు ఈ ఇంట్లో ఉండకని చెప్తాడు. అలాగే చివరిసారి రేపు నిన్ను చూస్తాను, డిస్టర్బ్ చేయను, చర్చికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్నాక మేరీ షాక్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేరీ చర్చ్కి వెళ్తుంది. స్టీఫెన్ అలా దూరంగా కూర్చొని తనను చూసి అక్కడ నుండి స్టేషన్కి వెళ్ళి పోలీసులతో ఆ 9 మంది అమ్మాయిలను చంపింది నేనే అని చెప్తాడు. కానీ అంతకు ముందు నుంచే పోలీస్ ఆఫీసర్ మైకేల్ మిస్ అయిన అమ్మాయిల గురించి తెలుసుకుంటాడు. స్టీఫెన్ కోసం స్టీఫెన్ ఇంటికి వెళ్తాడు. మైకేల్కి స్టీఫెన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడనే విషయం తెలుస్తుంది. మైకేల్ స్టీఫెన్ను కోర్టుకి తీసుకెళ్తాడు. కోర్టులో జడ్జి 9 మందిని చంపాడంటే మామూలు విషయం కాదు. ముందు తన మెంటల్గా ఏమైనా డిస్టర్బ్గా ఉన్నాడా తెలుసుకోవాలని డాక్టర్ నిషాని సజెస్ట్ చేస్తాడు. 15 రోజుల టైం ఇస్తాడు. అయితే మైకేల్కి ఏం అర్థం కాదు. ఎందుకని స్టీఫెన్ 9 మందిని చంపిన తర్వాత లొంగిపోయాడు, అసలు ఎందుకని తను చంపాలి అని నిషాతో కలిసి స్టీఫెన్ స్టోరీని తెలుసుకోవడం కోసం వెళ్తాడు. స్టీఫెన్ మాత్రం జైల్లోనే ఉంటాడు. కానీ బయట అందరూ స్టీఫెన్ చాలా మంచివాడు, అమాయకుడు, ఎప్పుడూ తన అమ్మ స్టీఫెన్ని అలాగే స్టీఫెన్ నాన్నని కొట్టేదని చెప్తారు. మైకేల్ నేరుగా స్టీఫెన్ దగ్గరికి వెళ్తాడు. స్టీఫెన్ తన గతం గురించి చెప్తాడు. చిన్నప్పటి నుంచి తనను తన అమ్మ బాగా కొట్టేదని, నాన్న ఇంట్లో పనులన్నీ చేసేవాడని, ఏమైనా తప్పైతే ఇద్దరిని కొట్టేదని, తను బేకరీ రన్ చేస్తూ ఉండేదని, అలా ఇంట్లోనే ఉండేవాడినని చెప్తాడు. పెద్దయ్యాక కాలేజ్ పూర్తయ్యాక చెన్నైలో జాబ్ వచ్చింది. కానీ తను నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళనివ్వలేదు. ఆ కోపంలో తనను పొడిచి చంపేశా. ఆ తర్వాత నాన్న పోలీసులకు విషయం చెప్పేస్తాడని తనను కూడా చంపేశా అని చెప్తాడు. అయితే నిషాకి మాత్రం స్టీఫెన్ చెప్పేది నిజంలా అనిపించలేదు. తను ఏదో దాస్తున్నాడని అనుకుంటుంది. మైకేల్ ఆ 9 మంది అమ్మాయిల గురించి తెలుసుకుంటాడు. అలాగే 10వ విక్టిమ్ మేరీ గురించి కూడా తెలుసుకొని తన దగ్గరికి వెళ్తాడు. మేరీని స్టేషన్కి తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అప్పుడు మేరీ తనకు స్టీఫెన్ చెప్పిన స్క్రిప్ట్ స్టోరీని మైకేల్తో చెప్తుంది. మైకేల్కి స్టీఫెన్ ఎవరినో ప్రేమించాడనే విషయం తెలుస్తుంది. అక్కడి నుంచి స్టీఫెన్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెన్నైలో ప్రేమించిన అమ్మాయి ఎవరని అడుగుతాడు. అప్పుడు స్టీఫెన్ ఏడుస్తూ తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కృతిక గురించి చెప్తాడు. నిజానికి చిన్నప్పటి నుంచి స్టీఫెన్ కృతికని ప్రేమిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు పెద్దయ్యాక చెన్నైకి వెళ్ళిపోతారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అలా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉంటారు. కానీ స్టీఫెన్కి ఎప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల మాటలే గుర్తొస్తుండేవి. దాంతో మెంటల్గా డిస్టర్బ్ అయ్యేవాడు. స్టీఫెన్ కృతికతో నేనే అమ్మా నాన్నలను చంపానని చెప్తాడు. కృతిక షాక్ అవుతుంది. అయితే స్టీఫెన్ మాత్రం అనవసరంగా తనతో విషయం చెప్పాను, ఇప్పుడు తను పోలీసులకు పట్టిస్తుందేమో అనే భయంతో ఉంటాడు. కృతిక మాత్రం ఏం కాదులేరా అంటూ తనను సపోర్ట్గా ఉండేది. ఒకరోజు అపార్ట్మెంట్కి పోలీసులు వస్తారు. కృతికనే పోలీసులను పిలిపించిందనుకొని కోపంతో కృతికను పోటు చేస్తాడు. కానీ పోలీసులు వచ్చింది స్టీఫెన్ కోసం కాదు. ఆ తర్వాత చాలా ఫీల్ అవుతాడు. కృతికను మర్చిపోలేక తన ప్లేస్లో ఆ 9 మంది అమ్మాయిలను ఊహించుకొని వాళ్ళని నరికి చంపేశా అని చెప్తాడు. కట్ చేస్తే స్టీఫెన్ని కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టులో తను తప్పు ఒప్పుకుంటాడు. నిషా తను మెంటల్గా బాలేడని చెప్తుంది. దాంతో జడ్జ్ స్టీఫెన్ చేసిన నేరం అయినప్పటికీ తన మానసిక స్థితి బాలేనందున చేశాడని భావించి స్టీఫెన్కి 24 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే స్టీఫెన్కి తను చంపిన వాళ్ళు కనిపిస్తారు. నిజానికి స్టీఫెన్ని తన నాన్న చాలా ప్రేమగా చూసుకునేవాడు. కానీ స్టీఫెన్ అమ్మాయిల బాత్రూంలో కెమెరా పెట్టి దొరికిపోతాడు. ఆ తప్పుని స్టీఫెన్ నాన్న తనే చేసినట్టు ఒప్పుకుంటాడు. తన అమ్మ స్టీఫెన్ని ఎప్పుడూ కొట్టేది, ఎందుకంటే స్టీఫెన్ జంతువులను చంపేవాడు, తన ఫ్రెండ్స్తో ఎప్పుడూ గొడవ పడేవాడు. అయితే ఒకరోజు కోపంలో స్టీఫెన్ తన అమ్మని పొడి చేస్తాడు. దానికి అడ్డొచ్చిన నాన్నని కూడా పొడిచి చంపేస్తాడు. స్టీఫెన్కి అమ్మాయిలతో సెక్స్ చేయడం అంటే ఇష్టం కాదు, కానీ వాళ్ళను పొడిచి చంపడం అంటే చాలా ఇష్టం. నిజానికి అతను ఒక సైకో. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. అయితే దీనికి పార్ట్ 2 కూడా ఉంది.